అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పారు రాజమౌళి గారు. నేనే వినలేదు సరిగ్గా. రాజమౌళి సార్ నేను పెద్ద మిస్టేక్ చేశా. ఆయన అన్నట్టే 'ప్రెడిటర్ బ్యాడ్‌లాండ్స్' మూవీకి వెళ్ళానండి. 3డీలో మూవీ నాకు నచ్చదు. అది మొత్తం అంతా ఏదైతే స్క్రీన్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా డౌన్‌గ్రేడ్ చేస్తది. అస్సలు కనపడదు. ఏం నచ్చదు నాకు అన్నాడు. అది 3డీలో చూడడం జరిగింది. 3డీలో అది క్లారిటీ మొత్తం పోయి చాలా బ్లర్రీగా కనపడింది మూవీ. మంచి మంచి సీన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను 3డీలో. 3డీలో మాత్రం అస్సలు వెళ్ళకండి మూవీకి. ఇంకా స్టోరీలోకి వెళ్తే 3డీ గ్లాసెస్ పేరుతో ₹30 ఎక్స్‌ట్రా దొబ్బడానికి థియేటర్ వాళ్ళకి తప్పితే ఈ టెక్నాలజీ ఎందుకు పనికిరాదు. ఇది ఫిక్స్ ఇంకా. నేను జన్మలో ఇంకా 3డీ మూవీకి వెళ్ళను. స్టోరీ ఓపెన్ చేయంగానే 2 ప్రెడేటర్‌లు వాళ్ళ గ్రహంలో కొట్టుకుంటూ ఉంటాయి. ఒక ప్రెడేటర్ పేరు క్వాయ్, ఇంకో దాని పేరు డెక్. డెక్ వచ్చేసి మన హీరో ప్రెడేటర్. అయితే క్వాయ్ చేతిలో డెక్ ఓడిపోవడం జరుగుతుంది. కానీ ఆయన ఇంకా నేర్పించాలి అని అనుకుంటాడు. ఇంతలోనే వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి, "నేను ముందే చెప్పాగా మీ తమ్ముడు డెక్ ఎందుకు పనికిరాడు. మన సంఘంలో మన జాతిలో ఉండలేడు. బలహీనులకు చోటు లేదు. ఆయన్ని చంపేయి" అంటే తన ప్రాణాలని వదిలేసి క్వాయ్ డెక్‌ని కాపాడతాడు. అయితే డెక్ అంతకుముందే అన్నయ్యతో ప్రతిజ్ఞ చేస్తాడు. మన జాతిలో కలవడానికి నేను బలహీనుడిని అంటున్నారు కదా! నేను బలవంతమైన ప్రాణిని. మన నాన్నగారు కూడా చంపలేని ప్రాణి ఒకటుంది. అది గెన్నా అనే గ్రహంలో ఉంది. ఆ గెన్నా అనే గ్రహంలో కాలిస్క్ అనే జీవిని నేను చంపుతాను అని ప్రతిజ్ఞ పూనుతాడు. అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్నగారు రావడం, కాపాడడంతో క్వాయ్‌ని కూడా వాళ్ళ నాన్నగారు చంపేయడం జరుగుతుంది. బలహీనుడిని కాపాడినందుకు. ఇక ఇక్కడి నుంచి స్టోరీలోకి వెళ్తే సేమ్ ఇలాగే డెక్ అండ్ క్వాయ్ లాగా టియా అండ్ టెస్సా అనే 2 రోబోట్లు వేరే వేరే గ్రహాలలో అక్కడి జీవులను పరిశోధనలు చేయడానికి మానవులు పంపిస్తారు. ఆ మానవులు వాటికి ఎమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ వారు గిన్నా అనే గ్రహంలో కాలిస్‌ని చంపే దానిలో ఓడిపోవడం జరుగుతుంది మొదటి ప్రయత్నంలో. అప్పుడు టెస్సా తీవ్రంగా గాయపడి వెనకకు వెళ్ళిపోతే టియా మాత్రం అక్కడే చిక్కుకుపోతుంది. ఈ టియా అనే హీరోయిన్ రోబోట్ ఏదైతే ఉందో మన డెక్‌కి సహాయపడుతూ మొత్తం ఆ ప్రపంచాన్ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చివరికి మన డెక్ ప్రెడేటర్ కాలిస్క్‌ని చంపాడా లేదా? విలన్ ఎవరు? ఏంటి? నెక్స్ట్ ఏమైనా ఇంకా స్టోరీ ఉందా? అనేది మనం మూవీ చూసే తెలుసుకోవాలి. నాకైతే మూవీ బానే అనిపించింది. కానీ విజువల్స్ మొత్తం బ్లర్రీ అయిపోయి 3డీ కూడా ఎంజాయ్ చేయలేక అలాగే థియేటర్‌లో కూడా కేవలం 10 మందిని మాత్రమే మేము మూవీ చూడడం జరిగింది. అసలు హైదరాబాద్‌లో ఎటువంటి బజ్ లేదు మూవీకి. మీరు హాయిగా ఈ మూవీ ఓటీటీ వస్తే పిల్లలతో, అమ్మానాన్నలతో కూర్చొని మంచిగా ఒక 55 ఇంచెస్, 65 ఇంచెస్ టీవీలో హాయిగా చూస్తే మీకు థియేటర్ ఫీలింగ్ ఉంటది. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీతో చూసే మూవీ. అందరూ ఎంజాయ్ చేస్తారు. మూవీ నాకైతే నచ్చింది. బట్ యావరేజ్. 3డీలో మాత్రం చచ్చినా వెళ్ళకండి. వెళ్లారో చెప్తున్నా గుక్క పట్టి ఏడుస్తారు. నేను జోక్‌గా చెప్పట్లేదు. క్లారిటీ ఉండదసలు. సైనింగ్ ఆఫ్ మీ మనీ మైండ్. మన రేటింగ్ వచ్చేసి 100కి 70 మార్కులు. అంటే డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాడు. అన్నీ బానే రాసాడు. కానీ ఏదో తక్కువైంది. ₹100 ఈ మూవీపై ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹70 వసూలవుతుంది. అదనమాట.